తెలంగాణ టీవీ 9 వార్తలకి స్వాగతం. ఈరోజు ప్రచురించిన ఈనాడు పేపర్ కథనం ప్రకారం ఈరోజు వచ్చిన వాటిని చదువుకుందాం. అయితే మొదటగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు: విద్యతోనే పేదరికంపై విజయం సాధించవచ్చు అనుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వాలన్నారు, కానీ రాజకీయాలు ఎంచుకున్నా అనుకుంటూ ఆయన చేసినటువంటి మొదటి పేజీలో ముద్రించారు. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు. అయితే ఆయన సతీమణి భువనేశ్వరి వారి కృషి ఎంతో ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత మీ ఖాతాలను స్తంభింపజేస్తాం, ఆధారాలతో స్టేషన్కి రండి. దీనికి సంబంధించి సైబర్ నేరగాళ్లతో సంబంధం లేకున్నా పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పి దేశవ్యాప్తంగా ఏడాదిలో 24 లక్షల బ్యాంకు ఖాతాలు అనుమానిత జాబితాలోకి వెళ్తున్నాయని చెప్పేసి, ఇంకా టాణాలు బ్యాంకుల చుట్టూ తిరగలేక బాధితులు అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి వార్తను ప్రచురించింది. దీనికి ఇంకొక వార్త ఏంటంటే, మన 5 నుంచి ఆందోళన అనుకుంటూ మన ఎంజీ నరేగా రద్దుపై రైతు చట్టాల మాదిరిగా భారీ పోరు నిర్వహిస్తామని చెప్పి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసుకుంది అని చెప్పేసి దాని గురించి కూడా నిన్న సిడబ్ల్యూసి మీటింగ్కి సంబంధించిన వార్తనైతే ప్రచురించింది. దీంట్లో ఇందిరాభవన్ ప్రాంగణంలో రాహుల్, సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే దిగిన ఫోటోని అయితే ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఇంకా దాని కింద నీళ్ళను కానీ పొరపాటున రసాయనం ఇచ్చిన తల్లి గత బాబు ఈ 2 గుటకలు తాగగానే కుమారుడు మృతి, ఆసుపత్రిలో నీళ్లు దొరక్క ల్యాబ్లోకి వెళ్ళడం కారణంగా కనిపిస్తూ ఉంది. ఈ మందు అయితే తాగి చనిపోయినట్టు పరిస్థితి ఉంది. 2 గుటకలు వేయగానే చనిపోయింది అని చెప్పేసి వార్త ఒకటి ఉంది. ఇంకా సహజ సాగు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. దీనికి సంబంధించి జాతీయ ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. వచ్చే ఏడాది నుంచి 60,000 ఎకరాల్లో సాగు చేస్తాం, 480 క్లస్టర్లలో 125 ఎకరాల చొప్పున ఎంపిక చేసేసి దీని ద్వారా సహజ సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశం మీద SMNF చేపట్టినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వార్తనైతే ప్రచురించింది. ఎయిమ్స్ స్థాయికి నిమ్స్ అంటూ ఒక వార్తను ప్రచురించింది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధునిక సేవలు, పరిశోధనలు అనుకుంటూ విభాగాల వారీగా ప్రత్యేక ఓపీ కౌంటర్లు, రక్త వ్యాధులకు నోడల్ కేంద్రంగా మార్పు, వచ్చే ఏడాది నుంచి కొత్తగా 2,000 పడకలు, రోగ నిర్ధారణ పరీక్షలకు ఏఐతో అనుసంధానం, ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ నిమ్స్ స్వరూపమే మారనుంది అని చెప్పేసి డాక్టర్ బీరప్ప, డైరెక్టర్ నిమ్స్, దానికి చెప్పడం జరిగింది. ఇక్కడ ల్యాబ్ చూసుకున్నట్టయితే నిమ్స్లోని బయోకెమిస్ట్రీ ఆటోమేటిక్ ల్యాబ్ను కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. అయితే మన హైదరాబాద్ నిమ్స్ సంబంధించినటువంటి వార్త. దీంట్లో అత్యాధునిక వైద్య సేవలు అంటే ఇంకా దాని గురించి ఒక వార్తనైతే ప్రచురించడం జరిగింది. ఎల్ఎన్టీకి తుది నోటీసు అని చెప్పేసి క్రిమినల్ చర్య ఎందుకు తీసుకోరాదో వారంలో చెప్పాలని చెప్పేసి మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఎస్సీకి ఇచ్చినటువంటి దీని గురించి అయితే ప్రచురించడం. గాల్లో పరిగెత్తే రైలు అనుకుంటూ 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్ల గరిష్ట వేగం, హై స్పీడ్ రైలును పరీక్షించిన చైనా అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా ఛాంపియన్ పేజీకి సంబంధించిన వార్తల్లో భారత కెప్టెన్గా ఆయుష్ అనుకుంటూ అండర్-19 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ
ఇంకా లంక ఆపగలదా అంటూ నేడే భారత మహిళలతో 4 టీ20 అనుకుంటూ ఒక వార్తని రాత్రి 7 గంటల నుండి మ్యాచ్ జరగనుంది అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా ఆస్ట్రేలియా గడిపై ఇంగ్లాండ్ టెస్టు విజయం అనుకుంటూ 2 రోజుల్లోనే ముగిసిన యాషెస్ 4వ మ్యాచ్ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా వచ్చాడు మెరుపుల ఇంకా విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించిన బీహార్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్ అందరూ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైన దృష్టి పెట్టారనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించింది. టెస్టులకు కొత్త కోచ్ గంభీర్ని మరి దానికి సంబంధించినటువంటి వార్త. గత నెలలో టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికాకు టీమిండియా దాసోహం అన్న తర్వాత జట్టుపై కోచ్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో భారత్ జట్టు సొంతగడ్డపై వైట్ వాష్ గురి కావడం పెద్ద షాక్ అయింది. దాని గురించి కూడా కొత్త కోచ్ గురించి ఒక వార్తను అయితే ప్రచురించింది. ఇంకా దాని తర్వాత ఇదేం పిచ్ యాషెస్ సిరీస్ 4వ టెస్టు 2వ రోజు ముగిసిపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దాని గురించి మ్యాచ్ ఆతిథ్యం ఇచ్చిన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. దాని గురించి ఒక వార్తనైతే స్టోక్స్కి టిక్తోటి దాన్ని ఒక కథనంగా ప్రచురించింది. ఆ భారత జట్టు అంత గొప్పదేమి కాదనుకుంటూ కుక్కు దాన్ని చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఆగస్టులో హంపీ అనుకుంటూ ఫిడే ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్కి సంబంధించి ర్యాపిడ్ విభాగం డిఫెండింగ్ ఛాంపియన్ కోనేరు హంపి అగ్రస్థానానికి చేరుకుందనుకుంటూ వార్తను అయితే ప్రచురించడం జరిగింది. సరికొత్త రికార్డు ముంగిట ధాన్యం సేకరణ అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ఇప్పటి వరకు 2021-22 ఖరీఫ్లో ఉన్న 70.21 లక్షల టన్నులే అధికం. ఈ సీజన్లో ఇప్పటికీ కేంద్రాలకు చేరింది 71.20 లక్షల టన్నులు అనుకుంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఇంకా 25-26 ధాన్యం సేకరణ 1 లక్షల టన్నులకు దానికి సంబంధించినటువంటి ఒకటి జనవరి 1 నుండి రైల్వే కొత్త టైం టేబుల్ అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. వందే భారత్ కోసం ప్రత్యేక కోచ్ డిపో అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. Please like, share, subscribe my channel.